హవేలి నుండి నిన్ను ఫుట్బాల్లో తన్ని రోజు ఎంతో దూరంలో లేదు. నా జీవితం నాది, నీకందులో చోటు లేదు. నీ జీవితంలో కూడా నేనిక రాను. నా ప్లాన్ అంతా అప్సెట్ చేసింది దొంగ మొహం. కార్తీక్ని పెళ్లి చేసుకోను అని చెప్పిన పెద్ద మనిషి మాట మీద ఉండొచ్చు కదా. మనసు మార్చుకొని నా కాళ్ల మీద పట్టవెందుకో? ఒసే అప్పలమ్మా, నా కాళ్ళు కట్టేశావు కదే. నీ పెళ్లి చేస్తాను అంటూ మాటిచ్చేలా చేసి బలవంతంగా నన్ను ఫిక్స్ చేసావు కదే. 30 years ఎక్స్పీరియన్స్ నన్నే పడేసావు కదే. నిన్ను అమ్మా, ఏంటమ్మా ఫోటో? అదే ఓ, కాబోయే కోడలి ఫోటోనా? కోడల్ని చూడాలని బెంగపెట్టుకున్నావా? తన్య గురించి నాకంటే నువ్వే ఎక్కువ దిగులు పెట్టుకుంటున్నట్లున్నావు. ఏంటి బాబు అది? ఏదో గిఫ్ట్ లాగా ఉంది. గిఫ్ట్లో ఉండడం ఏంటి? గిఫ్టే, నీకోసం స్పెషల్గా తీసుకొచ్చాను. రాజ్ కుమార్, కార్తీక్ నా కోసం ఏదో గిఫ్ట్ తీసుకొచ్చాడు. చూసావా? ఏం నాన్న ఇది? నువ్వే ఓపెన్ చేసి చూడమ్మా. చెప్పకూడదా? సస్పెన్సా? అని అనుకో. ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ఎలా ఉందమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఈ లోకంలో అమ్మ అనే మాటకి ప్రతిరూపానివి నువ్వు. అమ్మ ప్రేమకి ఆదర్శం నువ్వే. అమ్మా, నాకు మాటిస్తావా? ఏంటి బాబు? తెలియక నేనేదైనా తప్పు చేస్తే నన్ను కొట్టు తిట్టు, అంతేగాని నన్ను దూరం చేయొద్దు. కావాలని నిన్ను అడాప్ట్ చేసుకున్నాను. నిన్నెందుకు దూరం చేసుకుంటాను బాబు? నా తృప్తి కోసం మాటివ్వమ్మా. మాటిస్తున్నాను. అమ్మా, వచ్చేసానమ్మా. అన్ని బంధాలు తెగతెంపులు చేసుకొని శాశ్వతంగా అమ్మ దగ్గర ఉండిపోదామని వచ్చానమ్మా. గాడ్,
సందీప్ బాబు, చినరాజా వారు, అంటే అందరితో రిలేషన్ కట్ చేసుకున్నారా? మీ అమ్మ దగ్గరే ఉండిపోతారా? అవును అంకుల్, ఆలస్యంగా చేసిన తప్పును తెలుసుకున్నాను. దేవతలాంటి కన్ని తల్లికి దూరం అయ్యాను. ఆ లోటు తెలిసొచ్చింది అంకుల్, అందుకే వచ్చేశాను. విన్నారా మేడం? తప్పు తెలుసుకుని వచ్చేశారంట, ఇక్కడే ఉండిపోతారంట, అన్ని బంధాలు తెంచేసుకున్నారంట. మేడం, లోపలికి రా బాబు అంటూ అని మీరొక్క మాట అంటే సందీప్ బాబు వచ్చేస్తారు. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా, నేను హవేలీలో ఉండగా సందీప్ని నువ్వు లోపలికి పిలవలేవు. సందీప్ మీద మనసులో ప్రేమున్నా బయటికి చెప్పుకోలేవు. నా మూలంగా అమ్మ ఇబ్బంది పడటం చూడలేను, అమ్మని బాధ పెట్టలేను. నన్ను దూరం చేయొద్దు అమ్మా అంటూ నీ దగ్గర మాట తీసుకుని కనీసం 2 నిమిషాలు కూడా కాలేదు. నీది మాట మీద నిలబడే మెంటాలిటీ. ఆఫ్టర్ ఆల్ ఒక అనాథని నాకు ఇచ్చిన మాట కోసం నువ్వు కన్న కొడుకుని దూరం చేసుకుంటే ఆ ఉసురు నాకు తగులుతుంది. అందుకే హవేలీ నుండి నాకుగా నేను వెళ్ళిపోతున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే ఈ తల్లి కడుపున పుట్టేలా చేయమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను.
నా గుర్తుగా ఇది నీ దగ్గరే ఉండనివ్వమ్మా. నేనే నీ దగ్గర ఉన్నట్లు ఫీల్ అవుతాను. కార్తీక్, ఆగు. ఎస్, నువ్వెళ్ళిపోవడం ఏంటి నాన్నా? ఇది నీ హవేలి, నువ్వు నా కొడుకువి. అమ్మా. రాజ్ కుమార్, మేడం, సందీప్ బాబు సూట్ కేసు లోపల పెట్టమంటారా? చేతులు విరక్కొడతాను. ఏ రోజైతే నన్ను కాదు అనుకుని వెళ్ళిపోయాడో ఆ రోజే మా రిలేషన్ తెగిపోయింది. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ హవేలి గడప తొక్కాడు? వాడికి సిగ్గు లేకపోయినా నాకు సిగ్గుంది. అమ్మా, అలా అనుకమ్మా. చేసిన తప్పుకి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను. నాకు బుద్ధి వచ్చిందమ్మా. నన్ను నీ కళ్ళ ముందే ఉండనివ్వమ్మా, ప్లీజ్ అమ్మా. నువ్వు కాదు అంటే నాకు చావు తప్ప గతి లేదమ్మా. అంత మాట అనకండి సందీప్ బాబు. బిడ్డ తప్పు చేస్తే ఏ కన్నతల్లైనా సరిదిద్దుతుంది, అంతేకాని కొడుకునే కాదనుకోదు. కరెక్ట్. అంకుల్ చెప్పింది అక్షరాల నిజం. ఏ కన్న తల్లి కొడుకుని దూరం చేసుకోదు. అమ్మకు కూడా నిన్ను దూరం చేసుకోవాలని లేదు. అలాగే ఈ హవేలీలోకి నిన్ను ఏ హోదాలో ఇన్వైట్ చేయాలో అమ్మకు కూడా అర్థం కావటం లేదు. అమ్మ మొహం చూడు, ఎంత ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది.
కాదు అనుకుని నన్ను దత్తత తీసుకుంది. సో నేనే అమ్మకి ఏకైక కొడుకుని. ఆల్రెడీ అందరి ముందు ఈ విషయం స్వయంగా అమ్మే డిక్లేర్ చేసింది కదమ్మా. పోనీ ఓ చుట్టంలా హవేలీలో ఉంటావా అంటే అది బాగోదు, అసహ్యంగా ఉంటుంది. పైగా చుట్టం అంటే ఎక్కువ రోజులు ఉండలేవు కూడా. అలా అని వెళ్ళిపో అని చెప్పలేదు, అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. అంకుల్ మీరే చెప్పండి, ఏ హోదాలో సందీప్ని హవేలీలో ఉండమనొచ్చు? ఏమంటే ఏం తగలాటం ఏమో. సందీప్, నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా? అమ్మా, కనీసం కార్ డ్రైవర్గానైనా హవేలీలో ఉండని నీ కళ్ళ ముందు ఉండే అదృష్టం దొరుకుతుంది అని అడుగుదామనుకుంటున్నావు. ఇంకొక నిమిషం ఆగితే అడిగేస్తావు కూడా. ఎలా ఒప్పుకుంటావో చెప్పమ్మా? కన్న కొడుకుని కార్ డ్రైవర్గా ఎలా ఉంచుకుంటావు? కుదరదంటే కుదరదు, అర్థం చేసుకో సందీప్. అమ్మని బాధ పెట్టకు. వీడు ఏదోలా నన్ను ఇక్కడ సెటిల్ కాకుండా అడ్డుపడాలని చూస్తున్నాడు. పోనీ ఏం చేయాలో నువ్వే చెప్పు. అమ్మా, కార్తీక్ నా మనసు చదివేసినట్టే చెప్పాడు. కనీసం కార్ డ్రైవర్గానైనా ఉండనివ్వమ్మా ప్లీజ్. అమ్మకి ఇష్టం లేదు. అయినా గుండెలో ఏదో మూల నువ్వంటే ఉన్న ప్రేమ నీ రిక్వెస్ట్ని ఒప్పుకునేలా చేస్తుంది. సందీప్ బాబు మీరు? అంకుల్, బాధగా అనిపించినా తప్పదు, ఎందుకంటే అది సందీప్ కోరిక. ప్రస్తుతం ఉన్న డ్రైవర్కి లీవ్ ఇవ్వండి, కార్కి సందీప్కి ఇవ్వండి. హవేలీ కార్ డ్రైవర్ అంటే ఓ స్టేటస్ ఉండాలి. సందీప్కి వైట్ యూనిఫామ్ రెడీ చేయండి.
ఇప్పుడు సంతోషమే కదమ్మా? ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకల్లో ఎవరికి ఎరుక,